యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనము చదువుకుందాము. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదా ప్రజలు బబులోను చెర నుండి వచ్చి ఉన్నారు, తిరిగి వచ్చారు. ఆలయన యెరూషలేములో శిథిలావస్థలో ఉన్నటువంటి దేవుని మందిరమును, ఆలయంను వాళ్ళు పునర్నిర్మించే పనిలో నిమగ్నమైనారు, ప్రారంభం చేశారు. అలాంటి సమయంలో వారికి ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనవి. ఆ వ్యతిరేకతలను బట్టి వాళ్ళు ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు, ఎంతో నిరాశకు గురయ్యారు. ఏ పని అయితే చెయ్యాలని తలపెట్టినారో ఆ పని సగంలోనే వాళ్ళు నిలిపివేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారికి మ్యాన్ పవర్ లేదు, ఇంకొక పక్క మనీ పవర్ కూడా లేదు. చాలా వనరులు అవసరమైనవి, ఒక పక్క వ్యతిరేకతలు ఎదురవుతున్నవి. ఇలాంటి పరిస్థితులలో వారు నిలిపివేసినటువంటి పనిని పునర్నిర్మించాలని లేదా తిరిగి ప్రారంభం చెయ్యాలని, ఆ పనిని ముగించాలని హగ్గై ప్రవక్తను దేవుడు వారి మధ్యకు పంపించాడు. హగ్గై ప్రవక్త వచ్చి మరి దేవుని యొక్క సందేశమును వారికి అందించాడు. అనగా వారి యొక్క పనిని మరల వారు ప్రారంభం చేయడానికి కావలసినటువంటి ప్రోత్సాహమైన మాటలను, దేవుని సందేశమును వారికి తెలియజేసినాడు. వారిని బలపరిచాడు, వారిని ముందుకు పురుకొలిపినాడు పని చేయడానికి. మరి ఇలాంటి పరిస్థితులలో వారికి కావలసినటువంటి వనరులన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడని ఆయన తెలియజేసినాడు. మరి ఇక్కడ దేవుడే ఓనర్షిప్ మరియు ప్రొవిజన్ అన్నీ కూడా ఆయనే కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. మనం కలిగినదంతా కూడా దేవునిదే. ఆయనే మనకు సమస్తమును అనుగ్రహించుచున్నాడు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఆ వనరులన్నిటిని కూడా మనము ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకు, ప్రయోజనాల కొరకు వాడవలసి ఉన్నదని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సంపద అంతా కూడా మరి దేవుడు అనుగ్రహించాడు. మనం కేవలము దానికి గృహ నిర్వాహకులమని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. వెండి నాది, బంగారు నాది అనే మాటలు మనం చూస్తున్నాము. ఈ వెండి బంగారాలు సంపద, ఈ లోక సంపద, ధనము మరియు భౌతిక వస్తువులతో సంబంధం కలిగి ఉన్నది. వెండి నాది, బంగారం నాది అనుటలో ఈ యొక్క లోక సంబంధమైన ఆస్తులపై దేవుని యొక్క అధికారము తెలియజేయుచున్నది. మనం ఈ లోక సంబంధమైన ఆస్తులపై ఎంత మాత్రం కూడా దృష్టి పెట్టకుండా దేవుని యొక్క రాజ్య విస్తరణ పైన, దేవుని యొక్క రాజ్య ప్రయోజనాల పైన మనం దృష్టి పెట్టాలనే వాస్తవాన్ని ఇక్కడ సందేశము తెలియజేయుచున్నది. దేవుడే సమస్తాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువుల వారు కూడా ఏమన్నారు అంటే, మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడును అని. మనము చేసేటువంటి పనిలో ఈ లోక సంబంధమైన వనరుల పైన, సంపదల పైన, ఆస్తుల పైన దృష్టి పెట్టకుండా దేవుని యొక్క రాజ్యం పైన, ఆయన యొక్క నీతి పైన మనం దృష్టి పెట్టి వెతికినప్పుడు దేవుడు మనకు కావలసిన సమస్తమైన వనరులను ఆయన అనుగ్రహించటానికి సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు. సర్వశక్తుడుగా ఆయన ఉన్నారు. దేవుని యొక్క శక్తి అందు, సార్వభౌమాధికారం అందు మనం నమ్మకం ఉంచాలి. ఆయన యొక్క విశ్వసనీయతను మనము నమ్మాలి. ఈ ఉదయకాల సమయంలో మీరు చేస్తున్నటువంటి పనిలో ఆ అంతరాయాలు కలుగుతుండవచ్చు, వ్యతిరేకతలు ఎదుర్కొంటుండవచ్చు, మీరు చేయవలసిన పని ఆపివేయవలసిన పరిస్థితులు కూడా మీకు కలిగి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ దేవుడే మీకు ఏ వనరులైతే అవసరతలు ఉన్నారో వాటన్నిటిని కూడా సమకూర్చుటకు, అనుగ్రహించుటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన శక్తి గొప్పది, ఆయన బలము గొప్పది, ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచుదాము, ఆయన మాట యందు మనము విశ్వసించుదాము. యూదులకు సహాయం చేసిన దేవుడు మనకును సహాయం చేస్తాడు.
ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి పనులలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకతలు, అంతరాయాలు, ఆటంకాల విషయంలో ప్రార్థన చేస్తున్నాము. వాటన్నిటిని కూడా మీరు తొలగించి వారికి కావలసిన వనరులను సర్వ సమృద్ధిగా మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.